ఎట్లున్నారు మీరంతా? అంత మంచిదేనా? షూటింగు చాలా అయింది. విన్నర్ ఎవరో తెలుసా? కది చెప్పా నీకే నేను ఈడికొచ్చిన, నేను చెప్పినాక మీరంటారు దండనగరడనా దండనగరడనా డడన్ డడన్ డడా. చలో స్టార్ట్ చేద్దాం. అంత మంచిదే కదా. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టరి, అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. ఓటీటీ సీజన్ 2 జియో సినిమాలో 60 రోజులు ఉండేలాగా ప్లాన్ చేస్తూ మార్చిలో కానీ ఫిబ్రవరి ఎండింగ్లో కానీ సూపర్ సింగర్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చాలా అవ్వబోతుంది. ఫస్ట్ అప్డేట్స్ అని పెట్టినా కదా. దాంతోపాటు విన్నర్, రన్నర్, చికెన్ డిన్నర్, టెడన్ 2 ఫోటోలు పెట్టిన. మరి ఎట్లా అనిపించింది అవి చూడంగానే? అంటే ఎటువైపు మీరు కనెక్ట్ అయ్యారో కింద కామెంట్ చేయరు. కానీ ఆ కనిపించని 3వ సింహం కూడా ఉన్నది. ఆ సింహం కూడా మరి పోటీలనే ఉన్నది. కానీ దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఈసారి పడ్డన్ని ఓట్లు టోటల్ అన్ని సీజన్స్లో కలిపి పడ్డ ఓట్లతో సమానం. అరే అప్పుడు 10 ఓట్లు ఉండే, ఇప్పుడు 2 ఓట్లు ఉన్నాయి మనిషికి. హాట్స్టార్ ఓటు ఒకటి, అప్పుడు 10 ఓట్లు వేసుకోవచ్చు. ఏంది హాట్స్టార్లో 10 మిస్డ్ కాల్స్ ఇచ్చుకోవచ్చు. గప్పటికి ఇప్పుడు ఎట్లా కంపారిజన్ చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఒక ఓటు హాట్స్టార్లో, ఒక ఓటు మిస్డ్ కాల్ ఓటు, గదెట్లా ఎక్కువ అవుతుంది అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. కానీ అప్పుడు పడ్డన్ని ఓట్లు ఇప్పుడు పడ్డాయి. మళ్ళీ అన్ని ఓట్లు పడ్డాయి అంటే మామూలు ముచ్చట కాదు. ఎందుకు పడ్డాయి? దానికి కారణం ఎవరు, విన్నర్ ఎవరు, అవన్నీ తెలవాలంటే విన్నర్ ఎవరు నేను ఇప్పుడే చెప్పేస్తా. అబ్బా ఇంకా నాన్చేది ఏం లేదు. నిన్న చెప్పినా, మొన్న చెప్పినా, అంతకు మొన్న చెప్పినా, మళ్ళీ ఇలా కొత్తగా చెప్పేది ఏం లేదు. 99.999999% ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మ్యానిపులేట్ చేసి పోయిన సీజన్ లెక్క డబ్బులు తీసుకోవాలని మ్యానిపులేషనో గిప్నాటిజమో చేస్తే తప్ప. ఎందుకంటే రేపు రన్నర్ అండ్ విన్నర్ మధ్యలో హ్యాండ్స్ లేవట్టే ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి అప్పటిదాకా ఏమైనా మ్యానిపులేషన్ జరిగి డబ్బులు తీసుకునేటట్టుగా ప్లాన్ చేస్తే కానీ, లేదంటే మాత్రం అసలు జరగదు. ఒకవేళ జరిగితే తప్ప ఏదన్నా చేంజ్ రావచ్చు, లేకపోతే నేను చెప్పిందే సత్యం అయ్యేది ముచ్చట. పాట పాడతా, ఆ పాటతోటి మీకు తెలిసిపోద్ది. ఎవడ్రా నువ్వు, మట్టిని నేను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు, రాయిని నేను గాయంగాని చేశావో కాయంగా దేవుణ్ణవుతాను. ఏ బిడ్డ ఇది నా అడ్డ, లే తగ్గేదే లే. అది విన్నర్ ఎవరో మీకు అర్థమైపోయింది అనుకుంటా. నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే పల్లవ్ ప్రశాంత్ ఓటింగ్కి అండ్ మిగతా వాళ్ళందరి ఓటింగ్కి హ్యూజ్ డిఫరెన్స్. ఎంత హ్యూజ్ డిఫరెన్స్ అంటే లెక్కలు చెప్పకూడదు కాబట్టి, అంటే మనకు లీక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినా అది మనం మాట్లాడడానికి లేదు కాబట్టి చెప్పట్లేదు. కానీ ఎంత హ్యూజ్ డిఫరెన్స్ అంటే కోట్లల్లో ఓట్ల డిఫరెన్స్ ఉంది. అరే గంతగానే ఎందుకుంటుంది భయ్ అంటే, ఇప్పుడు రఫ్గా చెప్తా ఒక చిన్న ఎగ్జాంపుల్. పల్లవ్ ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టి నన్ను బిగ్ బాస్కి పంపిరు, నాగార్జున సార్కి చేరేదాకా ఈ స్టోరీని షేర్ చేయండి అని అంటే 20 లక్షల షేర్స్ వచ్చినాయి. అబ్బా ఆ 20 లక్షలు షేర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేనే పల్లవ్ ప్రశాంత్ బిగ్ బాస్కి పోవడానికి కారణం అన్న ఫీలింగ్ తోటి ఉండరా? నేను కూడా సపోర్ట్ చేసిన పల్లవ్ ప్రశాంత్కి అని ఒక పాయింట్ ఉండదా? రఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా అది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంది. కానీ 20 లక్షల మనిషికి 2 ఓట్ల, మనిషికి అంటే ఒక మనిషికి హాట్స్టార్ ఓటు, మిస్డ్ కాల్ ఓటా, సరే ఒకటే ఓటు వేసుకుందాం. 20 లక్షల ఓట్ల వాళ్ళందరూ కూడా అరే మనం పంపించింది ఒక పిచ్చోన్ని కాదురా, ఒక మట్టిలో మాణిక్యాన్ని, రత్నాన్ని, వజ్రాన్ని పంపించడం అన్న ఫీలింగ్ వస్తుందా షో చూసినాక? అది రాకపోతే పల్లవ్ ప్రశాంత్ అంటే నచ్చదు అంతే, ఆ పాయింట్ తప్ప అది రాకుండా ఉండదు. ఎందుకంటే అన్ని సిచ్యువేషన్స్ ఒక మనిషి తనను తాను మార్చుకుంటూ ముందటికి పోయిన విధానం, అమ్మాయి వల్ల ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు తెలుసుకొని గురువు చెప్పిన మాట ఇంటూ గుడ్ లిజనర్ గుడ్ లర్నర్గా ఇనుకుంటూ అదే టైంలో కష్టపడి గేమ్స్ ఆడుతా పవర్ అస్త్రా గెలుచుకుని హౌస్మేట్ అయ్యి క్యాప్టెన్ బ్యాడ్జీ పోతే ఏడిచి ఎమోషన్స్ అండ్ టాస్కులు పర్ఫార్మెన్సులు చాలా కష్టపడ్డాలు, హార్డ్ వర్క్ అండ్ నో బ్యాక్ బిచ్చింగ్, ఇటువంటి అద్భుతమైన క్వాలిటీస్ తోటి ముందుకు పోతుంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా గెలుస్తుంటే ఇట్లా ప్రతి ఒక్కసారి తనని నమ్మి తనని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక గూస్ బంప్స్ మూమెంట్ ఇస్తూ ఉంటే అటువంటి కంటెస్టెంట్కి ఆ షేర్ చేసిన మంది అంతా కూడా ఓట్లు వేయరా? సరే 20 లక్షల ఓట్లు అండి, 20 లక్షల ఓట్లు అనుకుందాం రఫ్గా. అది ఈ 10 రోజుల నుంచి వెళ్ళి పడుతున్న ఓట్లను కౌంట్ చేస్తే 10, 11 రోజులు, 12 రోజులు ఓటింగ్ అంతా కంటిన్యూగా పడుతుంటే 20 లక్షలు ఇంటూ 10 days వేసుకోర్రి ఎంత? అది లెక్క. ఇదొక్కటే కాకుండా విలేజ్ ఆడియన్స్ విపరీతంగా లైక్ చేసారు పల్లవి ప్రశాంత్ని. ఎందుకంటే మా ఇంట్లో మనిషిలా ఉన్నాడు, మా ఊరు మనిషిలా ఉన్నాడు, మా మనిషిలా ఉన్నాడు, వెరీ 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 డౌన్, అంటే చాలా
మధ్యతరగతి కుటుంబం, ఇంకా మధ్యతరగతి అని కూడా అనద్దు, ఒక రైతు కుటుంబం, ఒక మిడిల్ క్లాస్ కంటే ఇంకా అదే కదా, ఓకే. అంత దగ్గర నుంచి వచ్చిన పర్సన్, మన ఇళ్ళకి వెళ్ళి వచ్చిన పర్సన్ అని ఫీల్ అయ్యేటోళ్ళు కొన్ని కోట్ల మందే ఉంటారు, లక్షల మంది కూడా కాదు నేను చెప్పేది. ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఎన్నో రైతు కుటుంబాల్లో ఒక్కసారి ఏమనిపిస్తుంది అంటే, అరే వీడు మావోడ్రా, వీడు మనోడ్రా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎంతోమంది యూత్ అరే మనం కూడా బిగ్ బాస్ దాకా పోవచ్చురా, మనం కూడా అచీవ్ చేయొచ్చు సంథింగ్, ఓన్లీ టీవీ యాక్టర్లో లేదంటే సీరియల్ యాక్టర్లో లేదంటే ఏదన్నా బాగా పేరు వచ్చిన వాళ్ళు మాత్రమే పోయే షోలు కాదురా పెద్ద షోలు అంటే, మనం కూడా పోవచ్చు. బిగ్ బాస్ చెప్పినట్టు పెద్ద కళలు కనొచ్చు అనే ఆలోచన అందరికీ వస్తుంది. వాళ్ళంతా కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా 100% పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేస్తారు. ఇట్లా కొన్ని కోట్ల ఓట్ల మార్జిన్ తోటి పల్లవి ప్రశాంత్ టాప్లో ఉన్నాడు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో, అది శివాజీ అన్న కావచ్చు, అమర్దీప్ కావచ్చు, వాళ్ళకి పల్లవి ప్రశాంత్కి జమీన్ ఆస్మాన్ పరకు ఉంది. ఇది 100%. అఫ్కోర్స్ శివాజీ అన్న లేకపోతే పల్లవి ప్రశాంత్ లేడు. కాకపోతే ఓట్లలో మాత్రం వీడు మనలోంచి వచ్చినోడ్రా అని ఫర్ ద ఫస్ట్ టైం కామన్ మ్యాన్స్ వచ్చిరబ్బా. ఆదిరెడ్డిని కూడా అట్నే రిసీవ్ చేసుకున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ని అంతకు 100 రిసీవ్ చేసుకున్నారు. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ పల్లవి ప్రశాంత్ అండ్ హిజ్ పర్ఫార్మెన్స్. అఫ్కోర్స్ ఆదిరెడ్డి కూడా టాస్క్లు బాగా ఆడిండు పోయిన సీజన్లో, కామనర్గా కూడా మంచి గుర్తింపు వచ్చింది. కాకపోతే ఏజ్ ఒకటి, చిన్న వయసు, అండ్ అతనికి ఏర్పడ్డ సర్కిల్ ఒకటి, తన ఫ్రెండ్షిప్ బాండ్, స్పై బాండ్ ఒకటి చాలా బాగా ప్లస్ అయింది. మనమే కాదు మన బాండ్ కూడా ప్లస్ అయింది. అక్కడ ఆదిరెడ్డికి బాండ్ ప్లస్ కాలే, మైనస్ అయింది. సో ఇట్లాంటివి ఉన్నాయి అన్నమాట కొన్ని డిఫరెన్సెస్. సో ఇక్కడ పల్లవి ప్రశాంత్ మాత్రం నెక్స్ట్ లెవెల్ 100 రెట్లు ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు, ఎక్కువ పర్ఫార్మెన్స్, ఎక్కువ అద్భుతాలని క్రియేట్ చేసిండు అండ్ అచీవ్మెంట్స్ని క్రియేట్ చేస్తున్నాడు. అచీవ్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి చెప్పుకోవడానికి. అతన్ని నమ్మి ట్రస్ట్ చేసి తనని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అచీవ్మెంట్స్ అనేవి ఎట్లుంటాయంటే, బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా కాదు, ఇంకా ఇంత ఏదైనా మొత్తం డ్రగ్స్ ఎక్కించినట్టు ఉంటుంది అన్నట్టు, వాళ్ళకి ఊపు ఉంటుంది అన్నట్టు ఇట్లా. సో అదంతా ఇచ్చిండు. ఇక సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ గురించి కూడా మనం మాట్లాడేసుకుందాం, అయిపోద్ది. సెకండ్ ప్లేస్లో 90% శివాజీ అన్న సెకండ్ ప్లేస్. కానీ మేబీ ఇద్దరిని ఒకే స్పై బ్యాచ్ నుంచి వెళ్ళి వస్తే మరి ఏమన్నా అనుకుంటారేమో, మరి స్టార్ మా నుంచి వెళ్ళి ఒకరు ఉంటే బాగుంటుంది అని అనుకోని అట్లా ఏమన్నా చేస్తారో, లేదంటే రసవత్తరంగా మనకి షో ఉండాలి అని అంటే లాస్ట్ మూమెంట్లో అమర్ అండ్ పల్లవి ప్రశాంత్ ఉంటే రసవత్తరంగా ఉంటుంది తప్ప శివాజీ అన్న అండ్ మనకి పల్లవి ప్రశాంత్ నిలబడితే ఇద్దరిట్లలో ఎవరు గెలిచినా ఓకే అనే ఫీలింగ్ తోటి జనాలు ఉంటారు. కాబట్టి దీనికన్నా అమర్దీప్ని నిలబెడితే గమ్మత్తుగా ఉంటుందని చెప్పి, ఇప్పుడు సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి పెద్దగా అదేమి ఉండదు కదా. ఒకవేళ ఆఫర్ ఏమైనా చేస్తే వేరే చెప్పలేం, కానీ ఆఫర్ చేయకపోతే సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి ఏమి ఉండదు. మేబీ నాకు తెలిసి అయితే అమర్దీప్కి ఎంతో కొంత ఆఫర్ చేస్తారు, ఖచ్చితంగా అమౌంట్ వస్తుంది నేను అనుకుంటున్నా. నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఇది ఒకవేళ రైట్ అయితే కనుక మళ్ళీ ఒకసారి వచ్చి కామెంట్ పెట్టే ప్రయత్నం చేస్తారు. సీన్ అన్న నువ్వు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే ఇది వరకు జరిగిన సినారియోస్ అండ్ తను వచ్చిన సోర్స్ నుంచి, అంటే ఇప్పుడు స్టార్ మా నుంచి కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, కానీ నాకు అనిపిస్తుంది డబ్బులు ఎంతో కొంత, అంటే ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి కూడా ఏదైనా జరిపే సిచ్యువేషన్ ఉంటుంది అని అనుకుంటున్నా. లేదు స్పై బ్యాచ్కి విపరీతంగా ఓట్లు పడ్డాయి కాబట్టి శివాజీ నన్ను పెడతారా తెలియదు. ఓవరాల్గా అయితే ఫస్ట్ ప్లేస్ కన్ఫర్మ్ పల్లవి ప్రశాంత్, సెకండ్ ప్లేస్ అమర్దీప్ అండ్ శివాజీ అన్న, వీళ్ళిద్దరిలో ఒకరిని నిలబెడతారు. రసవత్తరంగా పోవాలంటే అమర్దీప్ని నిలబెడతారు, లేదు నార్మల్గా పోయిన ఓట్ల ప్రకారంగా పోదాం అనుకుంటే శివాజీ అన్నని నిలబెడతారు. సో ఇక్కడ శివాజీ అన్న అండ్ అమర్దీప్కి ఇద్దరికి కూడా సేమ్ ఈక్వల్ ఓటింగ్ పడింది అని టాకు. సో ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి మాత్రం విపరీతంగా డిఫరెన్స్ ఉంది, ఓట్ల డిఫరెన్స్ ఉందని తెలుసు. అంటే జస్ట్ లీక్ అంతే, మనకి ఖచ్చితంగా 100% నేను చెప్పింది నిజమని కాదు, నాకు తెలిసింది మీకు చెప్తున్నా. నన్ను నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, అంతే. నీకు ఎడికలు వచ్చిందా ఇన్ఫర్మేషన్ అంటే నేనేం చెప్పలేను. ఆ తర్వాత ప్లేస్లో యావర్ ద టైగర్. యావర్ నిజంగా 0 to హీరో అని ఎవరు చెప్పినా నమ్మాల్సిందే. అండ్ తెలుగు వచ్చుంటే కప్పుతోటి పోయేటోడు, ఇది కూడా నమ్మాల్సిందే. యావర్ నాట్ ఏ నార్మల్ జర్నీ. యావర్కి ఎమోషనల్గా ఎంతోమంది కనెక్ట్ అయ్యారు, స్పై బ్యాచ్లో అందరికీ కనెక్ట్ అయ్యారు. అండ్ యావర్కి సపరేట్ ఫ్యాన్ జోన్ ఉంది, ఫ్యాన్ వర్గం ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఇష్టపడేటోళ్ళు ఉన్నారు యావర్ని. బికాస్ ఆఫ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అండ్ ఎట్ ద సేమ్ టైం నీతిగా నిజాయితీగా ఫెయిర్ ప్లే ఆడి గెలవాలనే ఒక గుణము. తను ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాక్రిఫైస్ చేసినప్పుడు ఎంతోమంది యాంటీ ఫ్యాన్స్ కూడా తనకి ఫ్యాన్స్ అయిపోయిన మూమెంట్స్ ఉన్నాయి. అండ్ తృణప్రాయంగా వదిలేసిండు అంటారు కదా, గడ్డిపోస లెక్క తీసి పారేసిండు ఎవిక్షన్ ఫ్రీ పాస్ని. కానీ
తను ఫౌల్ గేమ్ ఆడకపోయినా ఫౌల్ గేమ్ అనే పాయింట్ వచ్చేసరికి చాలా బాధపడ్డాడు, లో అయిండు. రతిక రీఎంట్రీ తర్వాత కొద్దిగా డౌన్ అయింది, కానీ గ్రాఫ్ అప్పటిదాకా హైలో ఉన్నది. ఎవరు విన్నర్ అవుతారో తెలియదు అన్న సిచ్యువేషన్లో పోయింది. స్పై బ్యాచ్లో ఎవరు విన్నర్ అవుతారో ఏంది, అసలు ఎవరు ముందరికి పోతారన్న డౌట్ వచ్చేటట్టుగా చేసిండు. అండ్ మనం ఇక్కడ శివాజీ అన్న గురించి అండ్ అమర్దీప్ గురించి కూడా ఒక మాట మాట్లాడుకుందాం. అమర్దీప్ రైట్ ఆర్ రాంగ్, నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఫుటేజ్ మాత్రం అమర్దీప్ గట్టిగా వచ్చింది. అండ్ ఏ డిస్కషన్ చూడుర్రి, లైవ్లు పెట్టినా లైవ్ డిస్కషన్లు అయినా అమర్దీప్ ఫ్యాన్ ఉండాల్సిందే అక్కడ. అమర్దీప్ ఫ్యాన్ లేకపోతే మాట్లాడడానికి ఏం లేదు ఇక్కడ ముచ్చట. అండ్ ఈరోజు నిన్న మనం లైవ్ పెట్టుకున్నాం చూసిరా, కోర్స్ ఆల్ టైమ్ రికార్డ్ అనుకోవాలి అది. 12 గంటలు నాన్ స్టాప్ లైవ్. అందులో స్పై ఫ్యాన్స్ అమర్ ఫ్యాన్స్ మధ్యలోనే డిస్కషన్. ఏమైనా జరిగితే ఆ డిస్కషనే జరగాలి. ఈ సీజన్లో జరిగేది అదే. కాబట్టి శ్రీనివాస్ రెబ్బా అన్న చెప్పినట్టు, అంటే మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీనివాస్ రెబ్బా అన్న అన్నట్టుగా విలన్ లేనిది హీరోకి ఎలివేషన్ లేదు. అట్లనే అమర్దీప్ కంప్లీట్ విలన్ అంటే కాదు. సో ఓవరాల్గా అయితే నెగిటివ్ షేడ్ ఎక్కువగా కనబడుతుంది అమర్దీప్లో. కోర్స్ అమర్దీప్ ఫ్యాన్స్కి అది పాజిటివ్ షేడ్ అండ్ స్పై బ్యాచ్ నెగిటివ్ షేడ్లా కనబడుతుంది. ఇది కూడా ఒప్పుకోవాలి. అంటే ఏ దృష్టికోణంతో చూస్తే అది కనబడుతుంది. కాబట్టి వాళ్ళది కూడా తప్పలేదు, వీళ్ళది కూడా తప్పలేదు. ఓవరాల్గా అమర్దీప్ లేనిది ఎలివేషన్ లేదు. కోర్స్ రతిక లేనిది వీళ్ళు ఎవరికి ఎలివేషన్ లేదు అనుకోరు అమర్దీప్తో సహా. అండ్ అమర్దీప్ లేనిది ఇక్కడ స్పై బ్యాచ్కి ఎలివేషన్ లేదు. స్పై బ్యాచ్ గురించి మాట్లాడితే అమర్దీప్ గురించి మాట్లాడాల్సిందే. ఇటు స్పా బ్యాచ్ గురించి మాట్లాడితేనే స్పై బ్యాచ్కి ఎలివేషన్, స్పై బ్యాచ్ గురించి మాట్లాడితేనే స్పా బ్యాచ్కి ఎలివేషన్. సో ఇక్కడ ఇరు వర్గాలు పోట్లాడినాయి కాబట్టి ఇది అంతా రసవత్తరంగా జరిగింది. అండ్ ఇప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు కూడా విన్నర్ ఎవరు అని ఒక డౌట్ ఉంది చూసిరా. గదే షోని హ్యూజ్ హిట్ ఇన్ ఆల్ తెలుగు బిగ్ బాస్ సీజన్స్ చేసి పెట్టింది. ఎస్, సీజన్ 4ని కూడా బీట్ చేసినట్టే టీఆర్పీ పరంగా. అద్భుతమైన టీఆర్పీతో ముందటికి పోతూనే ఉంది. యాక్చువల్లీ ఫినాలే రోజు టీఆర్పీ ఎంత వస్తుంది అనేది పక్కన పెట్టుర్రి. సీజన్ మొత్తం టీఆర్పీ చూసుకుంటే దద్దరిల్లిపోయింది. నెక్స్ట్ లెవెలే. బిగ్ బాస్ టీం అంతా కూడా బ్యాంగ్ 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 అక్కడ టూర్ పోవచ్చు. ఆ రేంజ్లో ఉంది, అంటే అంత హిట్ అయింది. యా, అమర్దీప్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, అద్భుతమైన కంటెంట్ క్రియేటర్ అండ్ అద్భుతమైన కంటెంట్ ఇచ్చిండు. ఏడ్చిండా, బాధపడ్డా, కొన్ని రోజులు ఆడుకున్నారు అని అన్నారు, లేదు గేమ్స్ ఆడతలేవు అన్నారు, గేమ్స్ ఆడుతున్నారు అన్నారు, వెల్డన్ అన్నాడు, నాగార్జున సార్ మెచ్చుకున్నాడు, ఇంకేదో జరిగింది, శివాజీ అన్నతోటి మాటలు పడ్డాడు. ఈ మాటలతోటి అండ్ తను కూడా కొంచెం ఎమోషనల్గా డౌన్ అయ్యిండు. అండ్ ఫ్రెండ్షిప్ బాండు రకరకాల కంటెంట్ తోటి అమర్దీప్ డే 1 నుంచి విన్నర్ అవుతాడు అన్న పాయింట్ తోటే వచ్చిండు. అండ్ లాస్ట్ వరకు కూడా విన్నర్ అవుతాడా అనే క్వశ్చన్ మార్క్ తోటే ముందరికి వచ్చిండు. సో ఇది అమర్దీప్. కోర్స్ నేను చెప్పింది 100% జరుగుతుందని చెప్పలేను, నేను చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ అమర్దీప్ని విన్నర్ చేసినా నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే నేను చెప్తున్నా. నన్ను నమ్మేటోళ్ళకైతే ఇది కరెక్టు, నన్ను నమ్మనోళ్ళకైతే ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇది జరిగితే వచ్చి మళ్ళీ ఒకసారి నాకు సీను భాయ్ నువ్వు బాగా చెప్పినావు అని చెప్పుర్రి. పల్లవి ప్రశాంత్ విన్నర్ అండ్ అమర్దీప్ ఆర్ శివాజీ అన్న రన్నర్. అండ్ శివాజీ అన్న ఈ BB7లో గేమ్ స్టార్ట్స్ విత్ శివాజీ అన్న లేకపోతే BB7 లేదు అని ఎవరన్నా అంటే, కాదు అని ఎవరన్నా అన్నారనుకో దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే బిగ్ బాస్లో ఫస్ట్ 5 వీక్స్ దడలాడిచ్చిన కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారంటే శివాజీ అన్న చుట్టే ఎపిసోడ్లన్నీ తిరిగినాయి. ఎప్పుడైతే అన్న కింద పడ్డాడో చెయ్యి ఫ్రాక్చర్ అయింది, అది ఫ్రాక్చర్ అయిందా కాలేదా మనకు చెప్పలేదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే అది ఫ్రాక్చరే. సో ఆ షోల్డర్ ఫ్రీజ్ అయిపోవడం ఫ్రాక్చరు, ఆ తర్వాత దాంతో సఫర్ అవడు అదంతా చేసుట్లా ఆయన పాపం డౌన్ అయ్యింది. కానీ లేకపోతే హీఈస్ ద కింగ్ మేకర్గా మారిపోవడానికి కారణం ఏంటంటే ఆ సిచ్యువేషన్ జరిగినాయి అట్లా. అండ్ తనతో పాటుగా బతికించు అనే కాన్సెప్ట్తో తనతో పాటుగా ఇద్దరిని గుంజుకొచ్చిండు. తనకు మంచిగా లేకపోయినా మీకోసం ఉంటారా అని చెప్పి ముందుకు తీసుకొచ్చిండు అవర్ని అండ్ పల్లవి ప్రశాంత్ని. టాప్ 5లో ఒక 3 కంటెస్టెంట్లని ఉన్నారు అని అంటే దానికి కారణం ఏంటంటే శివాజీ అన్న. 3 కంటెస్టెంట్ స్పై బ్యాచ్లో ఉన్నారు అంటే కారణం శివాజీ అన్న తీసుకొచ్చిన బాండింగు, బంధము, వాళ్ళ గైడెన్సు, గురువులు శిష్యులు, ఆ బంధంతో ఇట్లా వచ్చారు. శివాజీ అన్న ఒక పెద్దరాయుడు, ఒక డిక్టేటర్, ఒక శకుని, ఒక చంద్రగుప్తుడు, ఒక చాణక్యుడు, ఒక ద్రోణాచార్యుడు, ఎన్ని పేర్లు పెట్టినా, ఏది బిజ్జలదేవ ఏ పేరు పెట్టినా అన్ని క్యారెక్టర్లకి అద్భుతంగా న్యాయం చేసుకుంటా ఆయన గురువు పాత్రలో ఉండి వాళ్ళని తీసుకొచ్చిండు. అట్ ద సేమ్ టైం ఆయన కూడా చెయ్యి మంచిగున్నప్పుడు ఆడిండు, మళ్ళీ చెయ్యి మంచిగా లేనప్పుడు కూర్చుండి ఆడిచ్చిండు, అందరితోటి వ్యూహరచన చేసిండు. ఆ తర్వాత మళ్ళీ చెయ్యి మంచిగా మళ్ళీ ఆడిండు. సూపర్గా ఆడతారు 50 years ఏజ్లో గీనేంద్ర ఇంతకన్నా ఆడుతుండు అన్న పేరు తెచ్చుకున్నాడు. విన్నర్ అయ్యేటోడే, కాకపోతే విన్నర్ అయ్యేంత క్వాలిటీస్ ఉండి విన్నర్ అయ్యేటోడే, కాకపోతే మ్యాటర్ ఏంటంటే నిజంగా అది శివాజీ అన్న తప్పైపోతుంది.
అన్న ఎప్పుడు నాకు గెలుపు కాదు, నాకు ప్రజల మనసు కావాలన్నాడు. సో జనాలు ప్రజల మనసు ఇచ్చారు కానీ గెలుపు మాత్రం పల్లవి ప్రశాంత్కి ఇచ్చారు బికాజ్ ఆఫ్ ఊళ్ళలోకి వెళ్ళి పడుతున్న ఓట్స్ అంతే. ఈరోజు పల్లవి ప్రశాంత్ గెలుస్తున్నట్టే దానికి కారణం శివాజీ అన్న. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే మాత్రం నేను బాధపడతాను. ఎందుకంటే పల్లవి ప్రశాంత్కి ఆ స్కోపే దొరకకపోయేది ఇఫ్ ఇన్ కేస్ శివాజీ అన్న లేకపోతే. మడతపెట్టేటోళ్ళే, కుర్చీని మడతపెట్టి పక్కకు పంపించేటోళ్ళు పార్సల్ చేసి నిజంగా. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా పల్లవి కంటే తాకటివ్, పల్లవి కంటే లోకం చూసిన వాళ్ళు. పల్లవి ఒకటే రీల్స్ అనా అని మళ్ళీ వచ్చి నాకు అంతే, కానీ నేర్చుకునే వయసు ఉన్నది. కాకపోతే ఆయనకు తెలిసింది గంతే. ఇక్కడ శివాజీ అన్న ఉన్నాడు కాబట్టి తెలుసుకున్నాడు, లేకపోతే లేదు. శివాజీ అన్న లేకపోతే టంగ్ స్లిప్ అయ్యి ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇంటికి. శివాజీ అన్న క్రెడిట్ ఇవ్వాల్సిందే. అండ్ యావర్ ఇఫ్ ఇన్ కేస్ యావర్ ఒంటరోడ్ అయి ఉంటే, యావర్ ఎంత అగ్రెసివ్ ప్లేయర్ అయినా కానీ శివాజీ అన్న సపోర్ట్ లేకపోతే వెనక్కి వెళ్ళిపోయేటోడే. ఎందుకు తెలుసా? తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడన్నా భావాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియనప్పుడు బాగా లో అవుతుంది, బ్రెయిన్ ఉంటుందా గరం అవుతుంది. అట్లాంటి టైంలో దాన్ని చల్లవరిసేందుకు పైనుంచి వెళ్ళి కూలంట్ ఆయిల్ కావాలి. ఆ కూలంట్ ఆయిల్ ఎవరంటే మోటివేషన్ రూపంలో వచ్చిన శివాజీ అన్న. లేదు యావర్ తోపు యావర్ తురుము అంటే కనుక నేనేం చేయలేను, కానీ అతని బ్రెయిన్ని గరం కాకుండా కాపాడింది శివాజీ అన్న మోటివేషన్ రూపంలో. లడ్నా పడేగా జడ్నా పడేగా ఎట్లా ఎన్ని చెప్పిండు, కొన్ని వందల వేల సార్లు చెప్పిండు. సో అదేదో రీసెంట్గా నేను ఇవాళనే చూసిన సూర్యుడే గొడుగు పట్టి అనే పాట. సో యావర్ ఉన్నాడు అంటే కారణం శివాజీ అన్న అంతే. అది ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకోరు. ఎందుకంటే యావరే కష్టపడ్డాడంటే. యావర్ కష్టపడ్డంత మాత్రాన అతను ఎమోషనల్గా ఎంత డౌన్ అయ్యేటోడు తెలుసా? తెలుగు రాదు అన్న టైంలో అప్పుడు సపోర్ట్ చేసింది శివాజీ అన్న. ఈ బ్రెయిన్ని కూలంట్ ఆయిల్ పోసి కూల్ చేసింది శివాజీ అన్న, ప్రిన్స్ యావర్ బ్రెయిన్ని. అది నమ్మాలి, ఒప్పుకోకపోతే ఇక మీ ఇష్టం. అది మీ విజ్ఞతకి వదిలేస్తా. ఇక ఆ తర్వాత ప్రియాంక జైన్ 4th ప్లేస్లో, 1 2 3 4 5th ప్లేస్లో ప్రియాంక జైన్ ఉంటుంది. అండ్ 6th ప్లేస్లో అంబటి అర్జున్ ఉంటాడు. వీళ్ళిద్దరు ప్లేస్లో షెఫ్లు కూడా అవ్వచ్చు, చెప్పలేం. కానీ ప్రియాంక జైన్ లేడీ టైగర్ ఆఫ్ ది సీజన్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తోపు కంటెస్టెంట్స్ ఇన్ ఫీమేల్స్ ఖచ్చితంగా ప్రియాంక జైనే. ప్రియాంక జైన్ వంట చేసింది, నొచ్చుకున్నది, ఇరిటేట్ అయింది, ఫ్రస్ట్రేట్ అయింది, కొంచెం కొన్నిసార్లు బార్డర్ క్రాస్ అయిపోయి ఇట్లాంటివన్నీ చేసింది. కానీ టాస్కులలో లిటరల్లీ శివంగి, దట్స్ ఇట్. తను ఆడినట్టుగా ఏ ఫీమేల్ కంటెస్టెంట్ ఆడలేదు. ఎవరన్నా ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకోకపోతే ఇంకా మనం శోభా శెట్టి ఫ్యాన్ అనుకుని వదిలేయాల్సిందే. ప్రియాంక జైన్ ఆడినట్టుగా ఏ ఫీమేల్ కంటెస్టెంట్ ఆడలేదు. ప్రియాంక జైన్ ఆడినట్టుగా 80% ఆఫ్ మేల్ కంటెస్టెంట్స్ కూడా ఆడలేదు. మేల్ కంటెస్టెంట్స్కి ధీటుగా 2nd ప్లేస్లో ఉంటుంది. అబ్బాయిలందరూ 1st ప్లేస్లో ఉన్నా కానీ 2nd ప్లేస్లో ప్రియాంక జైనే ఉండాలి. ఆ టైప్లో మగవాళ్ళకి సమానంగా, మగవాళ్ళ కంటే ఎక్కువగా పోటీ ఇచ్చింది ఖచ్చితంగా ప్రియాంక జైన్. అందుకే 2వ ప్లేస్కి 1వ ప్లేస్కి డిఫరెన్స్ నీకు మాత్రం బాగా తెలుసు అని చెప్పి బిగ్ బాస్ అందుకే అన్నాడు, ఉత్తగా అనలేదు. నిజంగా ప్రియాంక జైన్, నేను చెప్తాను కదా, స్టార్టింగ్లో మీరు నా వీడియోస్ చాలా చూసి ఉండొచ్చు. ఈవెన్ బోలే వచ్చిన తర్వాత దాకా కూడా అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా నేను ప్రియాంక చాలా మంచి కంటెస్టెంట్ అని ఎన్నోసార్లు చెప్పిన. తను ఉన్న గ్రూప్ వల్ల తనకి నెగిటివ్ వచ్చింది. తను ఈ వంట రూమ్లో చేసిన కొన్ని ఓవర్ థింగ్స్, ఓసిడి థింగ్స్ అన్నీ కూడా నెగిటివ్ అయినాయి. అండ్ కామన్గా మన ఇళ్ళల్లో చిన్న విషయాలు మనం లైట్ తీసుకుంటాం. ఇప్పుడు మసిగుడ్డ అనేది ఉంటుంది చూసారా, మసికంత పేగ అంటారు మా దగ్గర. ఆ మసిగుడ్డని తుడుచుకుంటారు ఎవరైనా లేడీస్ వంట చేసేటప్పుడు. దానికి కూడా నువ్వు ఓసిడి అని అంటే ఓబీసీ బీసీడీ ఏదేదో అవుతాయి. అట్నే జరిగింది. కానీ ప్రియాంక జైన్ జెమ్ ఇన్ టాస్క్, జెమ్ అంటారు ఆడవాళ్ళని ఏమన్నా జెమ్ అనొద్దేమో, ఏమో తెలియదు మనకు అంత ఇంగ్లీష్ రాదు. కానీ ఖతర్నాక్, సూపర్, కత్తి కటార్, నెక్స్ట్ లెవెల్, ధూమ్ ధామ్ అటువంటి కంటెస్టెంట్ ప్రియాంక జైన్. చాలా అండ్ హెయిర్ సాక్రిఫైస్ చేసిన తర్వాత ఆ బ్యూటీనెస్కి చాలామంది కనెక్ట్ అయ్యారు, అంటే చాలా అందంగా కనబడేసరికి. అట్లా రకరకాల ఫేజెస్ ఉన్నాయి ప్రియాంక జైన్కి, అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ వీక్ నుంచి వెళ్ళి కూడా ఎప్పుడు క్యాప్టెన్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డది, హౌస్మేట్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డది అందరూ చూసారు. కాబట్టి ప్రియాంక జైన్ డిజర్వ్ ఫర్ దట్ పొజిషన్. అండ్ అంబటి అర్జున్ స్టార్టింగ్ డేస్లోనే, ఫస్ట్ వీక్లోనే ఎంటర్ అయ్యి ఉంటే, ఫస్ట్ లెవెల్లో వచ్చిన కంటెస్టెంట్లతో వచ్చుంటే అంబటి అర్జున్ వర్సెస్ శివాజీ అన్న జరిగేది ఈ సీజన్ అంతా. 100% చెప్తాను, అంబటి అర్జున్ వర్సెస్ శివాజీ అన్న జరిగేది. వీళ్ళంతా మధ్యలో కనబడకపోయేది, యావర్ కానీ పల్లవి ప్రశాంత్ కానీ ఏమి ఉండకపోయేది. ఓన్లీ ఈ మైండ్ గేమర్స్ ఇద్దరు, మైండ్ గేమ్తో పాటు ఈ భుజబలం కూడా ఉండేసరికి అర్జున్కి బాగా ప్లేస్ అయ్యేది. ఈ కంప్లీట్ సీరియల్ బ్యాచ్ని లీడ్ చేసేటోడు అంబటి అర్జున్. ఈ కంప్లీట్ మిగతా ఏది బలహీన వర్గాలు, వీకర్ సెక్షన్ అంటాడు కదా శివాజీ అన్న, వీకర్ సెక్షన్ అంతా లీడ్ చేసేది శివాజీ అన్న ఉండేది. సీరియల్ బ్యాచ్ని లీడ్ చేసేదంతా అంబటి అర్జున్ ఉండేది. ఈ ఇద్దరి మధ్యలో యుద్ధం ఉండేది, ఖతర్నాక్ ఉండేది. అది వేరే రకంగా ఉండేది గేమ్.
కిందికి అయిపోయింది. అది కూడా మస్తు ఉండేది గేమ్, కానీ ఆ గేమ్ జరగలేదు. దానికి కారణం ఏంటంటే అంబటి అర్జున్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చిండు, టాస్క్ల పరంగా నిరూపించుకున్నాడు. కానీ ఆయన ఫోకస్ అంతా శివాజీ అన్న మాత్రమే అయ్యేసరికి తనకి నెగిటివ్ అయింది. కానీ లేకపోతే నా అంబటి అర్జున్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆయన వచ్చినాక కూడా శివాజీ అన్న టార్గెట్ పెట్టుకోకపోతే మంచిగా ఉంటుంది. తన ఆట తను ఆడుకుంటూ ఉంటే బాగా ప్లేస్ అయ్యేది. ఓన్లీ శివాజీ అన్న టార్గెట్, శివాజీ అన్నని డిగ్రేడ్ ఎట్లా చేయాలి, శివాజీ అన్నని నెగిటివ్స్ ఎట్లా చూపించాలి, శివాజీ అన్నని ఎక్కడ మనం డౌన్ఫాల్ చేయొచ్చు, శివాజీ అన్న ఏడ దొరుకుతాడు, ఎక్కడ మిస్ చేస్తాడు, ఏడ మనం పట్టుకోవచ్చు, ఎక్కడ కింది గుంజొచ్చు అని ఇట్లా ఒక రకమైన మెంటాలిటీ ఉండేసరికి తనతో దోస్తాన చేస్తున్నట్టుగానే ఉంది. ఇది చేసేసరికి ఇది నమ్మద్రోహం అండ్ ఫ్రెండ్షిప్ వాల్యూ లేదు, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అండ్ ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే శివాజీ అని టార్గెట్ పెట్టుకోండి. అండ్ గౌతమ్ నెగేసుడు కమాండ్ రే ఇక్కడ దొరికిండ్రా శివాజీ కానీ పట్టరా పట్టరా వలేర్రా అన్నట్టుగా చేసిండు. దాంతో పెద్ద ప్రాబ్లం అయింది. కానీ లేకపోతే అంబటి అర్జున్ తోప్ కంటెస్టెంట్, మైండ్ గేమర్ ప్లస్ ఫిజికల్లీ స్ట్రెంత్ బాగుంటుంది, మస్తు ఖతర్నాక్ గేమర్. అని తన దగ్గర మెచ్చుకోవాల్సిన విషయం తెలుసా, అనవసరమైన సింపతి చూపించాడు, అనవసరమైన ఎమోషన్ చూపించాడు, నో డ్రామా. ఈ పదం బాగా సెట్ అవుతుంది, నో డ్రామా. చాలా సైలెంట్గా ఉంటాడు, క్వైట్గా ఉంటాడు. చాలామందికి నచ్చిండు పోయి కంటెస్టెంట్. శివాజీ అన్న నచ్చని చాలామందికి ఈ కంటెస్టెంట్ ఫేవరెట్ కంటెస్టెంట్. ఈవెన్ శివాజీ అన్న నచ్చిన కంటెస్టెంట్ కూడా శివాజీ అన్నతో తలపడగలిగే తెలివి కల్లోడు ఓన్లీ అంబటి అర్జున్ అని అనుకున్నారు. కానీ అంబటి అర్జున్ కొన్ని రాంగ్ స్టెప్స్ చేసిండు. ఇక్కడ శివాజీ దొరికిపోయిండు అనుకున్నాడు, కానీ ఆయన అడ్డంగా దొరికిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. పప్పక్క విషయంలో అట్లాంటివి ఉన్నాయి అన్నమాట. పప్పక్క విషయంలో పప్పులో కాలేసిండు అంబటి అర్జున్. అది జరిగిన కథ. సో ఓవరాల్గా ఈరోజు షూటింగ్లో కిందున్న లీస్ట్ 3ని తీసేయబోతున్నారు. లీస్ట్ 3ని తీసేయడానికి సెలబ్రిటీస్ వస్తున్నారు. అందులో మేబీ వస్తే రవితేజ గారు రావచ్చు, అండ్ వెంకటేష్ గారు రావచ్చు, అండ్ మహేష్ బాబు గారు ఫినాలకు ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఈ లెక్కన చూస్తుంటే ఈ లెక్కన చూస్తుంటే సెలబ్రిటీస్ అయితే ఉంటారు అబ్బా, మంచి సెలబ్రిటీస్ ఉంటారు. అండ్ ఆల్రెడీ మనకి ఈ కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరి డాన్సులు, గ్రూప్ డాన్సులు, సోలో డ్యాన్సులు, శోభక్క సపరేట్ డ్యాన్స్, శోభక్క టేస్టీ తేజ డ్యాన్సు, గౌతమ్ కృష్ణ అండ్ మన సుబ్బుది డ్యాన్సు, కపుల్ డ్యాన్సు, అండ్ ఇంకొక కపుల్ ఎవరిదబ్బా డ్యాన్స్, ఇంకో కపుల్ ఎవరు ఉండే గుర్తొత్తలేదు, సందీప్ మాస్టర్ని నైని పవని డ్యాన్సు, ఇట్లా గ్రూప్ డ్యాన్సులు, అది కపుల్ డ్యాన్సులు ఉన్నాయి. ఈ డ్యాన్సులు అండ్ అందరూ కలిపి ఫ్యామిలీ అంటే కంటెస్టెంట్స్ టోటల్గా అందరు కలిపి డ్యాన్సు. ఆ తర్వాత నాగార్జున సార్ డ్యాన్సు, అండ్ కొంతమంది స్పెషల్ హీరోయిన్స్ తోటి స్పెషల్ డ్యాన్సులు. దాంతోపాటు మహేష్ బాబు గారు మ్యాక్సిమం 99.99% మహేష్ బాబు గారు వస్తారు. మహేష్ బాబు గారి ఎంట్రీ అండ్ విన్నర్కి ఇచ్చుడు. ఈ చేతిలో మహేష్ బాబు గారి చేతిలో ఒకవేళ ఇన్ కేస్ పెడితే మహేష్ బాబు గారి చేతిలో పల్లె ప్రశాంత్ చెయ్యి, ఇడిది అమర్దీప్ శివాజీ అన్న చెయ్యి, ఇట్లా అని పదర నన్న అని వస్తుంటే మహేష్ బాబు గారి పాట మారిసి సినిమా ఇటు పక్కన పల్లె అండ్ రైతు ఇంపార్టెన్స్కి సంబంధించిన సినిమా తీసిన మహేష్ బాబు గారి చేతుల మీదుగా ఆ పాటే, ఏ పాట అయితే పల్లె ప్రశాంత్కి ప్రాణం పోసిందో, నిజంగా రీల్స్లో చాలాసార్లు ఆ పాటను బాగా కనెక్ట్ చేసింది జనాలకి. ఏ పాట అయితే తన ఏవీలో వచ్చిందో ఆ పాట ఏ సినిమాలో ఆ హీరోనే వచ్చి చెయ్యెత్తుతంటే పదర బల్లు మంటు గుండె అన్నట్టు ఉంటుంది. ఇది జరగబోయే ప్రక్రియ. అండ్ ఇంకేమైనా అప్డేట్స్ తెలిస్తే చెప్తా ఒక నిమిషం లైన్లో ఉన్నాను. లోపల ఉన్న కంటెస్టెంట్లు కూడా డ్యాన్స్ చేయబోతున్నారు. అంటే లోపల ఉన్న కంటెస్టెంట్స్ హౌస్లోనే డ్యాన్సులు ఉంటాయి కదా, అట్లాంటివి కూడా ఉన్నాయి. అందులో ఏ బిడ్డ నా అడ్డ అనే సాంగ్ మొన్న ఏవీలో వస్తే బాగుండని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కదా పల్లె ప్రశాంత్ విషయంలో. అది ఇక్కడ డాన్స్ రూపంలో ఏ బిడ్డ ఇది నా అడ్డ లే తగ్గేదేలే ఆ పాట మీద మనోడు చేస్తే ఇక మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళకి సెట్ అయ్యే సాంగ్స్ అనుకోరు. ఇప్పుడు ఎవరికైతే వాట్లాగా అదేంగి ఆ సాంగ్ మీద చేస్తున్నాడని, అండ్ ప్రియాంక జైన్కి ఇంకో పాట, ఇట్లా ఒక్కొక్కరు ఒక పాట మీద డ్యాన్స్ చేస్తారు. అండ్ రవితేజ గారి పాట మీద మన అమర్దీప్ దండకడియాలు దస్తే సినిమాలో సంథింగ్ జిత్త సంథింగ్ రవితేజ గారి పాట మీద, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో పాట మీద, అర్జున్ బాహుబలి కైండ్ ఆఫ్ సాంగ్ మీద ఇట్లా డాన్సులు చేయబోతున్నారు. ఆ డాన్సులు అయిపోయిన తర్వాత నాగార్జున గారు వాళ్ళని అంటే ఫస్ట్ 3 మెంబర్స్ని ఎలిమినేట్ చేస్తారు. సూట్ కేస్ ఆఫర్ ఉంటుంది, 3 మెంబర్స్ని ఎలిమినేట్ చేస్తారు. ఈరోజు షూటింగ్ అంతా అదే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత రేపు మనకి లాస్ట్ 3 మెంబర్స్ ఉంటారు కదా, అది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న పర్సన్సే పల్లె ప్రశాంత్ అండ్ శివాజీ అన్న, అమర్దీప్, వీళ్ళ ముగ్గురిని స్టేజ్ మీదకి తీసుకొచ్చేటప్పుడు ఒక్కరిని మాత్రం నాగార్జున సార్ పోయి
సారీ ఎవరైనా స్పెషల్ గెస్ట్ని తీసుకుపోయి పంపించేస్తారు. ఆ తర్వాత ఇద్దరు ఉంటారు, వాళ్ళని నాగార్జున సార్ తీసుకొచ్చి ఆడ స్టేజ్ మీద నిలబెడతాడు. ఈ ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మహేష్ బాబు గారు కన్ఫర్మ్ అయితే మహేష్ బాబు గారు, లేదంటే నాగార్జున గారి చేతుల మీదకి వెళ్ళి, లేదంటే వెంకటేష్ గారు సైంధవ్ సినిమా ప్రమోషన్ కోసం వెంకటేష్ గారు వస్తే వెంకటేష్ గారి చేతుల మీదకి వెళ్ళి టోటల్గా చేతులే అవుతాడు. అయితే అవుతుంది గల్లు మంట ప్రశాంతంగా ముగుస్తుంది. ఇది మ్యాటర్. నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అందరికంటే ముందుగా ఈ అప్డేట్ ఇచ్చినది నేనే, అంటే గొప్పలు చెప్పుకోవాలి కదా ఇన్స్టాగ్రామ్లో. అండ్ నిన్ననే వీడియోలో లైవ్లో చెప్పేసిన. ఓకే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే.